హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డ్ జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి డిస్కస్ చేయబోతున్నాం. 2024 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ అవార్డులని ప్రకటించడం జరిగింది. రాబోయేటువంటి ఏ ఎగ్జామ్లో అయినా ఈ యొక్క టాపిక్ నుంచి ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించి కరెంట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డుకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేద్దాం ఈ యొక్క వీడియోలో. 2024 సంవత్సరంలో 2023 సంవత్సరానికి గాను 58వ జ్ఞాన్పీఠ్ అవార్డులని ప్రకటించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, ఈ అవార్డులు అనేవి 2023 సంవత్సరానికి సంబంధించినవని, ఇవి 2024లో ప్రకటించడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క 58వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు సంబంధించినటువంటి గ్రహీతలు ఎంతమంది అంటే 2 అని గుర్తుంచుకోండి. వారి పేర్లను కనుక చూసుకున్నట్లయితే ఒకరు గుల్జార్, ఇతడు ఉర్దూ కవి అండి. అదేవిధంగా సంస్కృత పండితుడైనటువంటి జగద్గురు రామభద్రాచార్య. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి, వీళ్ళ పేర్లను గుర్తుంచుకోండి. క్రింది వాణిలో 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలు ఎవరు, కాని వారెవరు గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఒకరు గుల్జార్, ఉర్దూ కవి, అదేవిధంగా సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య. అయితే గుల్జార్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి 5వ ఉర్దూ రచయిత అని గుర్తుంచుకోండి. అదేవిధంగా జగద్గురు రామభద్రాచార్య ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి 2వ సంస్కృత పండితుడని గుర్తుంచుకోండి. అయితే ఒకేసారి ఇద్దరికి జ్ఞాన్పీఠ్ అవార్డు ప్రకటించడం ఇదే తొలిసారి అంటే కాదండి. ఇది వరకు కూడా ఒకేసారి ఇద్దరికి ఇలా జ్ఞాన్పీఠ్ అవార్డులని ప్రకటించడం జరిగింది. ఇలా ఒకేసారి ఇద్దరికి జ్ఞాన్పీఠ్ అవార్డును ప్రకటించడం ఇది 6వసారి అని గుర్తుంచుకోండి. అయితే ముందుగా 58వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు సంబంధించిన గ్రహీతల గురించి వారి యొక్క ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తెలుసుకుందామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి సంబంధించి సరైనవేవి కానివేవి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. అందులో భాగంగా గుల్జార్ అండి, ఇతడు ప్రముఖ ఉర్దూ కవి, ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, చలనచిత్ర దర్శకుడిగా ఉండడం జరిగింది. అయితే గుల్జార్ యొక్క అసలు పేరు ఏంటి అంటే సంపూరన్ సింగ్ కాల్రా. చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 58వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు సంబంధించిన గ్రహీతలు అని ఇచ్చి వారి యొక్క అసలు పేరు ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్స్లో. కాబట్టి వారి యొక్క అసలు పేరు మాత్రం సంపూరన్ సింగ్ కాల్రా అండి, గుల్జార్ గారిది. అయితే ఇతని యొక్క కలం పేరు గుల్జార్ కాబట్టి అందరికీ కూడా గుల్జార్గా తెలియడం జరిగింది. కానీ ఇతని యొక్క అసలు పేరు సంపూరన్ సింగ్ కాల్రా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతడు ప్రముఖ ఉర్దూ కవి, బాలీవుడ్ సినీ రచయిత, చలనచిత్ర దర్శకుడు అని గుర్తుంచుకోండి. అయితే ఇతనికి 2002 సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు రావడం, 2004 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు రావడం, 2010 సంవత్సరంలో గ్రామీ అవార్డు రావడం, 2013 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. ఏకంగా 5 సార్లు జాతీయ ఫిలింఫేర్ అవార్డును కూడా గుల్జార్ గారు అందుకోవడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి కానివేవి అని గుల్జార్కు సంబంధించి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క గుల్జార్ గారికి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది 2009 సంవత్సరంలో. అది ఏ సినిమాకు రావడం జరిగిందంటే స్లమ్ డాగ్ మిలియనియర్ అనేటువంటి చిత్రంలో ఉన్నటువంటి జయహో పాటకి ఈ యొక్క ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. అయితే ఈ జయహో అనేటువంటి పాటని ముగ్గురు కలిసి సంయుక్తంగా రాయడం జరిగింది. ఆ ముగ్గురిట్లలో ఒకరే ఈ గుల్జార్ గారు, మరొకరేమో ఏఆర్ రెహమాన్, మరొకరేమో
తన్విష ఈ ముగ్గురు కలిసి జయహో అనేటువంటి పాటని స్లమ్ డాగ్ మిలీనియర్ అనేటువంటి చిత్రానికి రాయడంతో ఆ యొక్క చిత్రంలోని ఈ పాట ఆస్కార్ అవార్డును అందుకోవడం జరిగింది. అయితే ఈ అవార్డుకి సంబంధించి ఈ యొక్క ఆస్కార్ అవార్డుని ఈ పాటకి కేవలం ఇద్దరు మాత్రమే సంయుక్తంగా అందుకున్నారండి. అందులో ఒకరు గుల్జార్, మరొకరు ఏఆర్ రెహమాన్ అండి. తన్విష గారికి ఈ యొక్క ఆస్కార్ అవార్డు అయితే ఇవ్వలేకపోవడం జరిగింది. అయితే తదనంతర కాలంలో ఇచ్చినటువంటి గ్రామీ అవార్డులు అనేది ఈ జయహో పాట అనేది అందుకోవడం జరిగింది. ఈ యొక్క పాటకి గాను ఈ ముగ్గురు సంయుక్తంగా ఈ యొక్క గ్రామీ అవార్డును అందుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏం లేదండి, స్లమ్ డాగ్ మిలీనియర్ అనేటువంటి చిత్రంలో ఉన్నటువంటి జయహో పాట అనేది ఆస్కార్ అవార్డు అనేది సాధించింది. అయితే ఈ ఆస్కార్ అవార్డుకు ఎంపికైన జయహో పాటని ముగ్గురు సంయుక్తంగా రాశారంటున్నాం. ఒకరేమో ఏఆర్ రెహమాన్, మరొకరేమో గుల్జార్, మరొకరేమో తన్విష. అయితే తన్విషకి ఈ యొక్క ఆస్కార్ అవార్డు ఇవ్వలేదు, కేవలం గుల్జార్ మరియు ఏఆర్ రెహమాన్ గారికి మాత్రమే ఇచ్చారని గుర్తుంచుకోండి. ఆ తదుపరి సంవత్సరంలో ఇచ్చినటువంటి గ్రామీ అవార్డులలో మాత్రం ఈ ముగ్గురికి ఎవరైతే జయహో పాట సంయుక్తంగా ముగ్గురు రాశారో ఆ ముగ్గురికి కలిపి గ్రామీ అవార్డులు ఇచ్చారనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరొకరు జగద్గురు రామభద్రాచార్య. ఇతడు మధ్యప్రదేశ్ చిత్రకూట్లో ఉన్నటువంటి తులసి పీఠాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఇతడి యొక్క అసలు పేరు గిరిధర్ మిశ్రా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వారి యొక్క అసలు పేరు మనకు గుర్తుంచుకోవాలి. వీరి యొక్క అసలు పేరు గిరిధర్ మిశ్రా. ఇతడు ఏకంగా 22 భాషల్లో మాట్లాడగలడు. అదేవిధంగా చిన్నతనంలోనే ట్రకోమా అనేటువంటి వ్యాధి వలన కంటి చూపును కూడా కోల్పోవడం జరిగింది. అయితే ఇతడు సంస్కృతం, హిందీ, అవధి, మైథిలి భాషలో రచనలను కూడా చేయడం జరిగింది. దాదాపుగా 240 పుస్తకాలని ఈ యొక్క గిరిధర్ మిశ్రా లేదా జగద్గురు రామభద్రాచార్య గారు రాయడం జరిగింది. ఇంతటి సాహిత్యానికి చేసిన రచనకు గాను 2015 సంవత్సరంలో ఇతనికి పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. అయితే జగద్గురు రామభద్రాచార్య గారు దివ్యాంగ్ యూనివర్సిటీ అని యూపీలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ్ యూనివర్సిటీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలదని అడుగుతాడు. కాబట్టి ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఇతడు రాసినటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి పుస్తకం రామ్ చరిత్ మానస్. దీనిని గతంలో తులసీదాస్ కూడా రాయడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క జగద్గురు రామభద్రాచార్య గారు అయోధ్య కేసులో అంటే 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతిన సమయంలో ఇతడు ప్రత్యక్ష సాక్షిగా కూడా ఉండడం జరిగింది. అయోధ్య వచ్చింది కాబట్టి 2024 జనవరి 22న అయోధ్య రామ మందిరాన్ని కూడా ప్రారంభించడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇవండి జగద్గురు రామభద్రాచార్య గురించి. అదేవిధంగా సంపూరన్ సింగ్ కాల్రా గురించి మనం యొక్క 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలు కాబట్టి వీరి గురించి తెలుసుకున్నాం. అయితే జ్ఞాన్పీఠ్ అవార్డుకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క జ్ఞాన్పీఠ్ విశేషాలను కనుక గమనిస్తే ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డుని 1964 సంవత్సరంలో ప్రారంభించగా 1965 సంవత్సరం నుంచి ఈ యొక్క అవార్డులని బహుకరించడం జరుగుతుంది. అయితే జ్ఞాన్పీఠ్ అవార్డు కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. భారతీయ అధికార భాషల్లో దేనిలోనైనా ఈ యొక్క రచనలు చేసిన వారు అర్హులుగా మొదటగా గుర్తించడం జరిగింది. అయితే ఒక భాష సాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల పాటు అదే భాష సాహిత్యానికి ఈ పురస్కారం అనేది పరిశీలించరు. ఫర్ ఎగ్జాంపుల్ 2023 సంవత్సరానికి సంబంధించి ఉర్దూ భాషకు జ్ఞాన్పీఠ్ అవార్డు లభించింది కదా, మళ్ళీ 2 సంవత్సరాల పాటు ఆ భాషకి ఈ అవార్డు అనేది పరిశీలించరు. ఆ తదుపరి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ యొక్క భాషకు సంబంధించిన రచనలని జ్ఞాన్పీఠ్ అవార్డు ఎంపికకు సంబంధించి పరిశీలిస్తారని గుర్తుంచుకోండి. నేటి వరకు జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన
మహిళలు ఎవరెవరున్నారు అంటే మొట్టమొదటి మహిళ జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరని గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి ఆశా పూర్ణాదేవి అని గుర్తుంచుకోండి. ఈమె బెంగాలీ రచయిత. 1976లో ఈమెకి అవార్డు రావడం జరిగింది. తరువాత అమృత ప్రీతం పంజాబీ 1981లో, మహాదేవి వర్మ హిందీ 1982లో, అదేవిధంగా కుర్తాలాల్ హైన్ హైదర్ ఉర్దూ 1989లో, మహాశ్వేతాదేవి బెంగాలీ 1996 అని గుర్తుంచుకోండి. నేటి వరకు జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన మహిళలు ఎంతమంది అంటే 5 అని గుర్తుంచుకోండి. సారీ అండి, నేటి వరకు జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన మహిళలు మరికొంతమంది కూడా ఉండడం జరిగింది. వారిలో మరొకరు ఇందిరా గోస్వామి అస్సామీ 2000 సంవత్సరం, ప్రతిభా రే ఒడియా 2011లో రావడం జరిగింది. కృష్ణ సోప్తి హిందీ 2017 సంవత్సరంలో రావడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది భారత సాహిత్యంలోనే ఒక అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి ఏటా కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ప్రారంభంలో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషల్లో ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే 2018 సంవత్సరం నుంచి ఇంగ్లీష్ భాషలలో రచనలు చేసిన వారికి కూడా ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డుని బహుకరించడం జరుగుతుందని అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క జ్ఞాన్పీఠ్కి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులైనటువంటి సాహు జైన్ కుటుంబం దీనిని ఏర్పాటు చేసిందని గుర్తుంచుకోండి. ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే ఈ అవార్డుని మరణాంతరం ఇవ్వడం జరగదు. భారతరత్న అవార్డుని మరణాంతరం ఇవ్వడానికి అవకాశం ఉంది, కానీ ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది బహుకరించడం అయితే మరణాంతరం జరగదు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే 1982 నుంచి భారతీయ సాహిత్య రంగానికి జీవితకాలం కృషి చేసిన వారికి కూడా ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2018 నుంచి ఇంగ్లీష్ రచనలు చేసిన వారికి ఇస్తున్నారని అంటున్నాం కదా. గ్రహీతకు 21 లక్షల నగదు, వాగ్దేవి కాంస్య ప్రతిమ పురస్కార పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క వాగ్దేవి కంచు విగ్రహాన్ని మధ్యప్రదేశ్ దారానగర్ నుంచి గ్రహించారనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే జ్ఞాన్పీఠ్ అవార్డు 2023కి ఇద్దరిని ప్రముఖ ఒడియా రచయిత 47వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత 2011లో ఇవ్వడం జరిగింది. ఆమె అధ్యక్షతన అంటే ప్రతిభా రాయ్ అధ్యక్షతన 11 మంది సాహితీవేత్తలతో కూడిన ఈ యొక్క కమిటీ ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డులని ఎంపిక చేసింది. నేటి వరకు 58 సార్లు ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డుని ప్రకటించగా 64 మంది ఈ యొక్క అవార్డునైతే అందుకోవడం జరిగిందండి. అలా జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి గ్రహీత ఎవరు అంటే శంకర్ కురూప్. ఇతడు ఏ రచయిత అంటే మలయాళానికి సంబంధించిన రచయిత అండి. ఇక చివరగా 57వ గ్రహీత ఎవరు అంటే దామోదర్ మౌజో అని గుర్తుంచుకోండి. 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2023కు సంస్కృత భాషకు దక్కడం ఇది రెండవసారి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సంస్కృత భాషలో జగద్గురు రామభద్రాచార్య గారు దక్కించుకోవడం జరిగింది. అయితే గతంలో 2006 సంవత్సరంలో సత్యవ్రతి శాస్త్రి గారికి ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే రావడం జరిగింది. అలా సంస్కృత భాషలో జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి గ్రహీత ఎవరు అంటే సత్యవ్రత్ శాస్త్రి అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం అయితే జగద్గురు రామభద్రాచార్య అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉర్దూ భాషకి ఒక జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం ఇది 5వసారి అని చెప్పుకున్నాం. అలా ఉర్దూ భాషకు తొలిసారిగా జ్ఞాన్పీఠ్ అవార్డు 1969లో రాగా తదుపరి 1989, 97, 2008, 2023 సంవత్సరాలలో ఉర్దూ భాషకి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు 64 మంది జ్ఞాన్పీఠ్ అవార్డుని 16 భాషల్లో పొందడం జరిగింది అని గుర్తుంచుకోండి. అత్యధికంగా హిందీ భాషలో 11 మందికి జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం జరిగింది.
కన్నడ భాషకు సంబంధించి 8 మందికి, బెంగాలీ నుంచి, మలయాళం నుంచి 6 చొప్పున ఈ యొక్క జ్ఞాన్పీఠ అవార్డునైతే పొందడం జరిగింది. ఇక మన తెలుగు భాషకు సంబంధించి జ్ఞాన్పీఠ అవార్డుని కేవలం 3 మాత్రమే నేటి వరకు పొందడం జరిగింది. అందులో మొట్టమొదటగా తెలుగు భాష నుంచి జ్ఞాన్పీఠ అవార్డు పొందినటువంటి గ్రహీత ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి 1970 సంవత్సరంలో శ్రీమద్ర రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచనకు గాను ఈ యొక్క జ్ఞాన్పీఠ అవార్డు పొందడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉండండి. తెలుగు భాష నుంచి జ్ఞాన్పీఠ అవార్డు పొందిన తొలి గ్రహీత ఎవరు అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు 1970 సంవత్సరంలో శ్రీమద్ర రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచనకు వచ్చిందని గుర్తుంచుకోండి. ఇక 1988లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి రావడం జరిగింది. అతని ఏ రచనకు వచ్చింది అంటే విశ్వంబర రచన అని గుర్తుంచుకోండి. ఇక చివరగా 2012 సంవత్సరంలో జ్ఞాన్పీఠ అవార్డు పొందిన తెలుగు వ్యక్తి రావూరి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు అనేటువంటి రచనకు రావడం జరిగిందని గుర్తుంచుకోండి. నేటి వరకు అత్యధికంగా జ్ఞాన్పీఠ అవార్డు లభించిన భాషనేమో హిందీ అంటున్నాం. అత్యల్పంగా ఏ భాష వారికి ఈ యొక్క అవార్డులు రావడం జరిగిందంటే కాశ్మీరీ మరియు ఇంగ్లీష్ భాష వారికి కేవలం ఒక్కొక్కరికి మాత్రమే ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ అంశం అండి, జ్ఞాన్పీఠ అవార్డు పొందిన తొలి గ్రహీత అందరికీ తెలుసు, శంకర్ కురూప్ అంటున్నాం. ఇతడు ఒడుక్కుజల్ మలయాళం అనేటువంటి రచనకు రావడం జరిగింది. ఇక రెండవ వ్యక్తి బిఎస్ బందోపాధ్యాయ. ఇతడు బెంగాలీ రచన అయినటువంటి గణదేవత అనేటువంటి రచనకు 1966 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ పొందినటువంటి రెండవ వ్యక్తిగా నిలవడం జరిగింది. 2018 నుంచి ఇంగ్లీష్ భాషలో ఈ యొక్క జ్ఞాన్పీఠ అవార్డును బహుకరిస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇంగ్లీష్ భాషలో జ్ఞాన్పీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే అమితావ్ ఘోష్ అని గుర్తుంచుకోండి. 2018 సంవత్సరం. అదే తొలి మహిళ అని చెప్పుకున్నాం ఇందాక, జ్ఞాన్పీఠ అవార్డు పొందిన తొలి మహిళ ఆశా పూర్ణాదేవి అని చెప్పాం. ఈమెకి 1976 సంవత్సరంలో రావడం జరిగింది. ఏ రచన కంటే ప్రతిశ్రుతి అనేటువంటి బెంగాలీ రచనకు గాను జ్ఞాన్పీఠ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా రెండవ మహిళ గనక చూసుకున్నట్లయితే అమృతా ప్రీతం, పంజాబీ భాషకు సంబంధించి కగజతే కన్వాస్ అనేటువంటి రచనకి జ్ఞాన్పీఠ అవార్డు అయితే రావడం జరిగింది. నేటి వరకు ఏటా 2 చొప్పున జ్ఞాన్పీఠ అవార్డు ప్రకటించడం ఇది 6వసారి అని చెప్పుకోవడం జరిగింది. అలా మొదటిసారిగా 1967లో, 73లో, 99లో, 2006, 2009, 2023 సంవత్సరాలలో 2 చొప్పున జ్ఞాన్పీఠ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. ఇక చివరగా 2017 నుంచి 2023 వరకు ఒక్కసారి గనక గ్రహీతలను గనక మనం చూడాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి జతపరచండి అని ఒకవైపు గ్రహీతల పేరిచ్చి మరొక వైపు వారి సంవత్సరాలు ఇచ్చి జతపరచండి అని అడుగుతున్నాడు. కాబట్టి 2017లో కృష్ణ స్తోభతి, 2018లో అమితావ్ ఘోష్, 2019లో అచ్యుతాన్ నంబూద్రి, అదేవిధంగా 2021లో నీల్మణి పుకాని అస్సాం రచయిత, అదేవిధంగా 2022లో దామోదర్ మౌజు, 2023లో గుల్జార్, అదేవిధంగా జగద్గురు రామభద్రాచార్య అని గుర్తుంచుకోండి. జ్ఞాన్పీఠ అవార్డు అనేది 1965 సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. రాబోయేది 2025 సంవత్సరం. కాబట్టి జ్ఞాన్పీఠ అవార్డులను ప్రకటించి 2025 సంవత్సరం నాటికి 60 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ యొక్క 60 సంవత్సరాల కాల వ్యవధిలో కేవలం ఒక్కసారి ఈ యొక్క జ్ఞాన్పీఠ అవార్డులను అయితే ప్రకటించలేదు. అది ఎప్పుడు అంటే 2020 సంవత్సరం అని గుర్తుంచుకోండి. దానికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించి జ్ఞాన్పీఠ అవార్డుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని చాలా డెప్త్గా నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.